ఇక్కడ గణపతి చెవిలో కోరికలు చెప్తే తప్పకుండా నెరవేరుతాయంట. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుని దేవతలు సైతం ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా గణేశునికి ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గణేశుని ఆలయాలన్నిటిలోనూ ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఈ క్షేత్ర విశేషాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిక్కవోలు గణపతి ఆలయం భక్తులు తమ కోరికలను నేరుగా భగవంతునికి చెప్పుకునే వీలున్న క్షేత్రం బిక్కవోలు గణపతి ఆలయం. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని చెప్తారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం. ఏకశిలామూర్తి బిక్కవోలు గణపతి ఆలయంలో స్వయంభువుగా వెలిసిన స్వామి విగ్రహం ఏకశిలామూర్తి కావడం విశేషం. సుందరమైన విగ్రహం, కుడివైపు తొండం. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. ఇలా ఉన్న గణపతి శీఘ్రంగా కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం. అంతేకాకుండా బిక్కవోలు గణపతి సుమారు 7 అడుగుల ఎత్తు కలిగి పెద్ద పెద్ద చెవులతో ఆకర్షణీయంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంతేకాదు గణపతి ఇక్కడ మహారాజా టీవీ ఉట్టిపడేలా కొద్దిగా వెనక్కి వంగి ఆసీనుడైనట్లు ఉంటాడు. ఏటేటా పెరిగే గణపతి. బిక్కవోలు గణపతి ఏటేటా పెరుగుతూ ఉంటాడని స్థానికులు అంటారు. ఇందుకు నిదర్శనం గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోవడమేనని భక్తులు అంటారు. స్వామికి స్వయంగా విన్నవించుకోవచ్చు. బిక్కవోలు గణపతి గర్భాలయం లోపలికి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా తమ కోరికలను స్వామికి విన్నవించుకోవచ్చు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత పునః దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. అదేమిటో చూద్దాం. షావుకారుకు గణేశుని స్వప్న సాక్షాత్కారం. బిక్కవోలు ప్రాంతానికి చెందిన ఒక షావుకారు కలలోకి వచ్చిన వినాయకుడు స్వయంగా కోరికలైనా కష్టాలైనా నా చెవిలో చెప్పు, తప్పక తీరుస్తాను అని చెప్పారట. ఆ ప్రకారమే ఆయన మరుసటి రోజు స్వామికి తన కోరికలు చెప్పాడని, దానితో అతని సంకల్పం నెరవేరిందని చెప్తారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని భక్తులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ గణపతి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారని చెప్తారు. నిజరూప దర్శనం. ప్రతి ఏడాది వినాయక చవితి ముందు రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు. బిక్కవోలు గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారికి తీర్థపు బిందె సేవతో చవితి వేడుకలు వైభవంగా మొదలవుతాయి. చెవిలో విన్నవించుకుంటే చాలు కోరిన కోర్కెలు తీర్చే బిక్కవోలు గణపతి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఫేమస్ టెంపుల్ స్టోరీస్ ఇంకో వీడియోలో చూద్దాం. ఓం గం గణపతయే నమః.